విశాఖలో ఘనంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి విశాఖ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని తెలిపారు. గత 6 ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తాను. ఇలాంటి డేస్ ఏంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి ఒక అవకాశం. ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు. చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ఎన్నిటి వల్ల ఏంటి అంటే మన చరిత్ర ఏంటి, మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం. వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్, ఇండియన్ ప్రాక్టీసెస్, ఇండియన్ రిచువల్స్, వాటిలో ఉన్న విలువ ఏంటి, వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం. చాలా సమస్యలు ఇవాళ మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకో ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించని విధంగా వాళ్ళు కోలుకుంటారు. అది అర్థం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఏంటో మనకే తెలియదు. ఇందాక ఈఎంసీ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది వాడుకుంటున్నారు, కానీ మనం ఎంత మాట్లాడాలి మనం అంత మాట్లాడట్లేదు. ఇక్కడ ఎంతమంది ఈ యోగా దినోత్సవం కాదు, మామూలుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో చేతులైతే ఏదైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 10 మంది 15 మంది ఉన్నారు. ఓవరాల్ హాల్లో 300 మంది ఉన్నారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే, అందరు కాదు కానీ ప్రత్యేకంగా కొందరు ఎవరు దీంట్లో వాల్యూ చూస్తారు. ఈ ఒక్కరోజు చేయడం కాదు, రోజు చేయండి. దీని గురించి బాగా తెలుసుకోండి, లోతులోకి వెళ్ళండి. తెలుసుకున్న తర్వాత మీరు 10 మందికి అది ప్రాపగేట్ చేయండి. ఈ కాలంలో ప్రత్యేకంగా పిల్లలకి ఇక్కడ చాలా మంది యువకులుగా కనబడుతున్నారు. మానసిక ఇబ్బందులు అనేది సమాజంలో చాలా పెరిగిపోతుంది. సోషల్ మీడియా అలవాటు అయిపోయి ఫోన్లే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి ఇప్పుడు ఇంకో పాప అక్కడ వీడియో తీస్తుంది. తప్పేం లేదమ్మా, నేను కాదనట్లేదు. కానీ ఈ ఫోన్లు చూసి 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 మన మనుషులు చూడటం మర్చిపోయాం. కొన్ని రోజుల తర్వాత మనుషులతో మాట్లాడటం కూడా మనకి ఎట్లా అనేది భయం వచ్చేస్తుంది. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది మనకి చాలా పెద్ద కొండలా కనబడుతుంది. సో చిన్న చిన్న ప్రాక్టీసెస్, రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, ఈ యోగాలో ఉన్న ఆసనాలు కానీ మనం చేయగలిగితే మీకు తెలియని విధంగా మానసికంగా చాలా మీకు రిలీఫ్ పొందుతారు. ఫిజికల్గా కూడా పోస్టర్స్ వల్ల ఇవాళ కూర్చుని మడికే ఉండి ఫోన్ వాడుతున్నాము, దానివల్ల మడికే పట్టేస్తుంది, అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది. ముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే సమస్యలు వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పిల్లలకు వచ్చేస్తుంది. సో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు చేస్తాను. రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు, కూర్చుని జరగకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు జస్ట్ బ్రీత్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన నేపథ్యంలో లీకేజీ కారణమైన 3 అరెస్టు చేసినట్లు తెలిపారు. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. 2024 సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షను ఎన్టీఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మరి నీట్ పరీక్షకు ముందు ఒక రోజు ముందు పరీక్ష పేపర్లు ఇది మరి ఎట్లా పూర్తి స్థాయిలో కేంద్రంలో మరి ఎప్పుడు లేని విధంగా ర్యాంకులు రావడం జరిగింది. 67 మందికి మరి ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది. 720 మార్కులకు 720 మార్కులు కూడా రావడం జరిగింది. మరి నీట్ చరిత్రలోనే ఇటువంటి రిజల్ట్ ఎప్పుడు రాలేదని విద్యార్థులంతా భావించారు. మరి దీనికి అనుగుణంగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడితే మరి నిన్నటి రోజున ఏదైతే మరి నీట్ పరీక్ష లీక్ అయిన అనుమానాలతో 3 కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న ఒప్పుకోవడం జరిగింది.
మేము లీక్ చేశాము, 30 లక్షల రూపాయలు ఒక్కొక్కరితో వసూలు చేశామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ప్రతిష్టాత్మకంగా జరిగే నీట్ పరీక్షలు కానీ, నెట్ కావచ్చు, యూజీసీకి సంబంధించిన ఏ సంస్థలైనా ఎటువంటి పరీక్షలైనా సరే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని లీకులు కాకోకుండా జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇటువంటి లీకులు జరగడానికి ప్రధానమైనటువంటి నిర్లక్ష్యం మరి కేంద్ర విద్యాశాఖకు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నైతిక బాధ్యతతో కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను వెంటనే సీజ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు 22 లక్షల మంది ఈ నీట్ పరీక్షలో పాల్గొనడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఆశలు మరి మేము డాక్టర్లు కావాలి అని చెప్పేసి మరి ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పాటు బాగా చదువుకొని మరి పేద విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. వీళ్ళు డాక్టర్ చేయాలని ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ సభ్యులు, జనసేన సభ్యులు, బీజేపీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అనిత వంగలపూడి. అనిత వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన అనిత వంగలపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అచ్చెన్నాయుడు కింజారపు.
కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోన రవికుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కోన రవికుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రోషన్ కుమార్ సొంగ. గుండు శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గుండు శంకర్రావు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తనను పవన్ జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని ముద్రగడ పద్మనాభరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపేయండి, మేము అనాథులం, కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని అని అన్నారు. వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటున్నానండి. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ ఇస్తున్నాను. గెజెట్లో ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా
వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్ గారి కోరికను మన్నించలేదు. ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని, మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానా చేశారండి. ఎందరో, కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొంచెం బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో పలుచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయిన నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు దర్శనమిస్తున్నాయి. నాడు నేడు స్కూల్ బిల్డింగ్లు పూర్తి కాక విద్యార్థులు ఎండకి, వర్షానికి అవస్థలు పడుతూ పూరి గుడిసెలోనే చదువు సాగిస్తున్నారు. ఈ పూరి గుడిసెల్లో విద్యార్థులతో చాలని స్థలంలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు గత ప్రభుత్వం మంజూరు చేసిన నాడు నేడు స్కూల్ బిల్డింగ్లపై దృష్టి సారించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును చక్కదిద్దాలని కోరుతున్నారు. బెంగళూరు అయితే అంటే 5 పోయారు సార్. 5 పోతే 29 నెంబర్ సార్. న్యూ అడ్మిషన్ స్టార్ట్ సార్. న్యూ అడ్మిషన్ ఈ రోజు వచ్చారు సార్. 9 మంది వచ్చారు సార్. ఈ రోజు అయితే న్యూ అడ్మిషన్ నేనే సార్. ఇంకా నా అకౌంట్ సార్. ఇప్పుడు జస్ట్ ఉంది, హెల్త్ కొంచెం ప్రాబ్లం, జస్ట్ ఖాళీ చేసుకుని పిల్లలందరూ వచ్చారు సార్. ఒక అబ్బాయి డ్రాప్ అవుట్ అబ్బాయి సార్. ఇంకా కన్ఫర్మ్ పిల్లలకి సార్ అకామిడేషన్ బ్లాక్ అవ్వాలి సార్.
బోర్డు ఉండాలి సార్. ఆ బోర్డు కోసం ప్రయత్నం సార్. బ్లాక్ బోర్డు ఎందుకంటే ఇల్లు లేదు కాబట్టి అక్కడ రేపు రైలు వచ్చినా కూడా లేకుండా ఉంటుంది చేయడం సార్ పరిస్థితి. కాబట్టి రేపు పిల్లలు కూడా చూసుకొని ఇక్కడ బాగుంటుంది సార్. కూడా ప్రయత్నం సార్ చేసే స్కూల్కి డైలీ బ్లాక్ బోర్డు మ్యాథ్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి ఫస్ట్ క్లాస్ హ్యాండ్ రైట్ ప్రాక్టీస్ లో అంటే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఇచ్చేద్దని ఆలోచన సార్. బిల్డింగ్ ఎందుకన్నా పూర్తి కాలేదు మరి లాస్ట్ తెలియదు సార్. అది వేరే లాస్ట్ హెచ్ఎం గారు లాస్ట్ అమ్మొచ్చింది అర్జెంట్ మీద నేను ఉన్నదానికి ఏంటంటే రూపాయి అన్నారు మొత్తం సార్. ఉన్నదానికి అంతా మెటీరియల్ తెప్పించాను మధ్య బస్ అయిపోయి సార్. దీని కూడా బడ్జెట్ సార్ వరకు మిగతా నాకున్న 50,000 50 వచ్చి చేయించాను సార్. మొత్తం ఎంత వచ్చింది అంటారు? ఆ పైపులో ఉందో వచ్చింది సార్. నాది కాక ఇప్పుడు ఇది పూర్తి చేయడం దగ్గర బడ్జెట్ లేదు సార్. బడ్జెట్ లేదు సార్. ఒక లేక అంతా క్లోజ్ పరిస్థితి మొత్తం అయితే బెంచ్ సార్. మేము సామాన్లు వచ్చేసారు అటుకలు కూడా అన్ని ఉన్నాయి సార్. అయితే అవి అన్ని ఉన్నాయి బాగా సార్ పరిస్థితి. మరి వర్షం అప్పుడైతే అప్పుడు ఆల్టరేషన్ లేదు సార్. ఏంటంటే పాత లాస్ట్ రిక్వెస్ట్ చేసి ఎక్కడ సిమెంట్ షటర్ అయినప్పుడు లాస్ట్ టైం మార్చి కట్టండి బాగా ఇప్పుడు వచ్చి గోడ కడిసి అవ్వకపోయిన సరే కలిస్తే పిల్లలకి సెక్యూరిటీ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగా నేను జరిగింది సార్. దాన్ని అమౌంట్ కోసం వస్తే మళ్ళీ బాగుంది కదా వస్తే గాలి వచ్చి ఇబ్బంది పడతారని చెప్పి ఉన్నదానితో వాళ్ళకి అలాగే సార్. ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను కోరారు. గురువారం సచివాలయంలోని 2వ బ్లాక్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 63% తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ₹1 బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది. అది పర్యావరణ హితమైనటువంటి ఎకో టూరిజం కానివ్వండి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి, టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం, ట్రెక్కింగ్ లాంటివి, రోప్ వేల్లో చేసేటువంటివి, ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి. అదేవిధంగా వాటర్ ఫ్లీట్, ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్ల ద్వారా పర్యాటక శోభను పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయడానికి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాల్సినటువంటి ప్రాంతాలని సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటకానికి ఖర్చు పెట్టవలసినటువంటి నిధుల్ని ఇతరత్రా ఖర్చు పెట్టుకుని వారు ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. అదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజానీకం వాటి పట్ల సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికల్లో తీర్పిచ్చింది కనుక మనం ఆ ప్రమాదం నుంచి కొంత బయటపడగలిగాం. కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి గత పాలకులు చేసిన ప్రయత్నాలు మనందరికీ తెలుసు. ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం,
ఏ రకాలైనటువంటి ఆలోచనలు కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు కానీ పర్యాటకం విషయంలో కానివ్వండి, సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజలందరికీ